నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు పార్టీలో కొంతమంది తిరుగుబాటుదారులు కానీ, లేదా కొంతమంది రెబల్స్‌గా వ్యవహరించే తీరు మీద కానీ చర్చించుకున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. మేబీ రాజకీయ ఇద్దరు ఉద్దండులు, తర్వాత ఇరు పార్టీలకి అధ్యక్షులు కాబట్టి చర్చించుకోవచ్చు. ప్రధానంగా అక్కడ కూడా కొలికిపూడి గారి వ్యవహారం తెర మీదకొచ్చిందని వార్తలున్నాయి. నిజమో కాదో పక్కన పెడితే, కొలికిపూడి వారు టీడీపీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా అక్కడ ఏ ఎంపీ పరిధిలో అయితే ఉన్నారో, విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న కేశినేని చిన్నికి సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు. పైగా సొంత పార్టీ మీద. ఏమని? గతంలో టికెట్ కోసం ఇన్ని కోట్లు తీసుకున్నారు, తర్వాత మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, నేను ఆయనకి మర్యాద ఇస్తాను కానీ ఆయన ఎంపీ అయితే ఎవరికి ఎక్కువ, నాకు మర్యాద ఇవ్వట్లేదు, నేను ఎవరెవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టాను అవన్నీ ఆధారాలతో చూపిస్తా, తర్వాత నెమలి వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు నా మీద దాడికి ప్రయత్నించారు, ఆ దాడికి వచ్చిన మనుషులు కూడా ఎంపీ కార్యాలయం నుంచి వచ్చారు. ఏమండి, అక్కడ ఉండే కార్యకర్తలు వాళ్ళ పార్టీ వాళ్ళే, ఇక్కడ ఉండే కార్యకర్తలు వాళ్ళ పార్టీ వాళ్ళే. ఈయన ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటే ఎవరికి తెలియదు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. సరే, ఆరోపణలు బాబు ఏంటి, మీరు ఆరోపణలు ఏమైనా ఉంటే అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలి, లేదా జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలి, లేదా కోఆర్డినేటర్లు ఉంటారు. ఇప్పుడు ఏపీకి అధ్యక్షులు అల్లా శ్రీనివాసరావు ఉన్నారు, ఆయనకి కడిగి విన్నవించుకోవాలి. లేదు ఆయన మీద నమ్మకం లేదనుకుంటే డైరెక్ట్గా బాబు గారితో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి. లేదంటే చాలామంది ప్రముఖులు, సీనియర్ మంత్రులు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, వీళ్ళతో చర్చించి అప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు చిరంజీవి గారు అన్నట్టు చెడేదని ఉంటే చెవిలో చెప్పండి, మంచి ఉంటే బాహాటంగా చెప్పాలి కదా. అలాగా అంత రాజకీయమైన అనుభవం ఉండి కూడా కొలికిపూడి వారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది సొంత పార్టీ వాళ్ళకే కొంత డైజెషన్ అవ్వని వ్యవహారం. అంటే ఈయన ఇట్లా హైడ్రామా ప్లే చేస్తున్నారా, లేదంటే ఇతనికి గుర్తింపు రావడం కోసం, ఇతని యొక్క అనుచరగణానికే కొన్ని రకాల ప్రాధాన్యతలు ఇవ్వడం కోసం ఈ విధంగా ప్లే చేస్తున్నారా అనేది సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఇలా అంటున్నారు, మళ్ళీ వెంటనే లేదు, ఇది గతంలో జరిగాయి కానీ ఇప్పుడు అదేం లేదు, మేము కేశినేని చిన్ని గారు మేము కాంప్రమైజ్ అయిపోయాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా పనితీరు బాగలేదు, పనితీరు అందరూ సక్రమంగా చూడండి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళ పనితీరు బాగా చేసుకుంటేనే మనం ప్రజల్లోకి వెళ్ళగలం, ప్రజలతో మాట్లాడగలం అని కూడా హెచ్చరిస్తుంటే అవి సరిగ్గా ఫుల్ఫిల్ చేయకుండా ఈ విధంగా చేయడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. మరోవైపు వైసీపీని తరపున టీడీపీలో కోవర్ట్లు ఉన్నారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కోవర్ట్లు ఇలాగ ముందు రెబల్గా మారి తర్వాత కోవర్ట్లుగా బయటపడతారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి చూద్దాం. మీరు కూడా ఇటు నిజమే అనిపిస్తే కామెంట్స్ ద్వారా తెలియజేయండి, లేదు అంటే మా ఉండే ఈ విశ్లేషణలో తప్పులుంటే వేలెత్తి చూపించండి.